న్యూ అరైవల్స్ ఆన్ ఓటీటీ. ఒక 1 వీక్ గ్యాప్‌లో కొన్ని మూవీస్ అండ్ సీరీస్ అయితే వచ్చినాయి ఓటీటీలోకి. సో, ఇంకా లేట్ చేయకుండా అవేంటో చూద్దాం. నంబర్ 1 'జాక్'. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్' తర్వాత చేసిన సినిమా ఇది. 'టిల్లు స్క్వేర్' బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ 'జాక్' పైన చాలా హోప్స్ ఉండే. అందులోనూ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ అవ్వడం యాడ్ ఆన్. బట్ రిలీజ్ అయ్యాక మాత్రం డిజాస్టర్ అయింది. సో, ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా అయితే అంతేం లేదు. అసలు స్టోరీ ఎటుపోతుందో ఏందో అర్థం కాకుండా వెళ్తూ ఉంటుంది. బట్ అక్కడక్కడ కొంచెం కామెడీ అయితే పర్లేదు, బానే ఉంది. సో, ఈ వీకెండ్‌కి ఒకసారి ట్రై చేశా అంటే చూడొచ్చు. నంబర్ 2 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. మన తల అజిత్ లీడ్ రోల్ చేసిన యాక్షన్ డ్రామా ఇది. కానీ థియేటర్‌లో మాత్రం అంతగా ఆడలేదు. ఇంకా తెలుగులో అయితే అట్టర్ ఫ్లాప్ అయింది. సో, ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ తెలుగులో కూడా ఉంది. సినిమా అయితే అంతేం లేదు. ఓన్లీ అజిత్ ఫ్యాన్స్ కోసమే తీసినట్టుంది సినిమా. ఒకవేళ మీరు కూడా అజిత్ ఫ్యాన్ అయితే మాత్రం పక్కా చూడండి. లేకపోతే స్కిప్ చేయండి. నంబర్ 3 'అక్కడమ్మ ఇక్కడబ్బాయి'. టెలివిజన్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా చేసిన సినిమా ఇది. సినిమాకి ప్రమోషన్స్ అయితే గట్టిగానే చేశారు. అండ్ సినిమాకి బ్యాడ్ టాక్ అయితే రాలేదు. బట్ చిన్న సినిమా కాబట్టి ఎక్కువ రోజులు థియేటర్స్లో అయితే ఆడలేదు. సో, ఇప్పుడు ఈ సినిమా ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా అయితే పర్లేదు, బాగానే ఉంది. కామెడీ బాగానే వర్కౌట్ అయింది. యాక్చువల్గా మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో బాగానే ఉంది అది. కాకపోతే మరీ అంత ఇంట్రెస్టింగ్ అయితే డీల్ చేయలేదు. ఓన్లీ కామెడీ పరంగా చూసుకుంటే మాత్రం బాగానే వర్కౌట్ అయింది. సో, కాసేపు అలా సరదాగా నవ్వుకోవాలనుకుంటే సినిమా చూసేయండి. నంబర్ 4 'వదిలా 2'. ఒక 3 ఇయర్స్ బ్యాక్ 'వదిలా రైల్వే స్టేషన్' అనే సినిమా వచ్చింది. హెబా పటేల్ మెయిన్ లీడ్గా. దానికి సీక్వెలే ఇది. కానీ ఏ యాంగిల్లో కూడా సీక్వెల్గా అయితే అనిపించలేదు సినిమా. తమన్నా మెయిన్ లీడ్గా చేయడం, అందులోనూ స్టోరీకి డెవోషనల్ టచ్ ఇవ్వడం, దీంతో మేకర్స్ మంచి హిట్ అవుతుందేమో అనుకున్నారు సినిమా. కానీ బొక్క బోర్లా పడ్డది. ఇక ఇప్పుడు ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ప్రైమ్ వార్ రిలీజ్ చేశాడు. సినిమా అయితే అస్సలు బాలేదు. సో, టైం సేవ్ చేసుకోవాలనుకుంటే స్కిప్ చేయండి. లేదు తమన్నా ఫ్యాన్ అయితే చూసేయండి. నంబర్ 5 'అపరాధి'. ఫహద్ ఫాసిల్ది 'ఇరుల్' అనే సినిమా ఉంటుంది. 2021లో వచ్చింది అది. ఆ సినిమాని ఇప్పుడు 'అపరాధి' అనే పేరుతో డబ్ చేశారు. డబ్ చేసింది ఎవరనుకుంటున్నారు? ఇంకెవరుంటారు? మన ఆహామామనే. అసలు ఎందుకు చేస్తున్నాడు ఇలాంటి సినిమాలు అర్థం కావట్లేదు. సినిమాలో ఫహద్ ఫాసిల్ యాక్టింగ్ అయితే బాగుంటుంది. కానీ సినిమా అయితే అంతేం ఉండదు. చాలా స్లోగా బోరింగ్గా ఉంటుంది నరేషన్. నంబర్ 6 'విద్యాపతి'. కన్నడ సినిమా ఇది. ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సినిమా అయితే అస్సలు బాలేదు. మొత్తం అవుట్డేటెడ్ స్టోరీ. సో, సినిమా ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 7 'ద రాయల్స్'. హిందీ వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్లో ఇషాన్ కట్టర్ అండ్ భూమి పెడ్నేకర్ లీడ్స్లో చేసిన సిరీస్ ఇది. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉండే. బట్ సిరీస్ అయితే చూడలేదు ఇంకా నేను కూడా. ఎందుకంటే జస్ట్ నిన్ననే వచ్చింది. సో, ఈ సిరీస్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది విత్ తెలుగు ఆడియో. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఒక్కోటి 40 మినిట్స్ ఉంటుంది. నంబర్ 8 'ద డిప్లొమాట్'. జాన్ అబ్రహం లీడ్ రోల్ చేసిన పొలిటికల్ థ్రిల్లర్ ఇది. జాన్ అబ్రహం అంటే మనకు గుర్తొచ్చేది యాక్షన్ ఫిల్మ్సే. బట్ దీంట్లో యాక్షన్ ఉండదు. చాలా ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. బట్ ఓన్లీ హిందీలోనే స్ట్రీమ్ అవుతుంది. బట్ సినిమా అయితే బాగుంది. సబ్‌టైటిల్స్‌తో ప్రాబ్లం లేదు అనుకుంటే సినిమా పక్కా చూసేయండి. నంబర్ 9 'కాలమేఘ కరిగింది'. మార్చ్లో థియేటర్స్లో వచ్చిన చిన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమా సన్నెక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. సో, సినిమా అయితే నేను కూడా ఇంకా చూడలేదు. సో, అంతే ఇంకా. మరి ఇవి కాకుండా నేనేమైనా మిస్ అయితే డెఫినెట్గా కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.